థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ఇప్పుడు దాకా నేను జాయిన్ అయింది October 9th రోజు ఇక్కడ జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫ్రమ్ ఆర్ డిపార్ట్మెంట్, ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఫ్రమ్ ద మీడియా సైడ్ చాలా సపోర్ట్. ఈ సపోర్ట్ వల్లనే ఐ వాజ్ ఏబుల్ టు డూ ప్రోగ్రెసివ్ వర్క్ ఈ డిస్ట్రిక్ట్లో ఇన్ దీస్ 11 months అనేది. అండ్ చాలా మటుకు రేంజర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసి ఎలిఫెంట్ ఇష్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్కి సంబంధించి ఏ ఒక్క ఇష్యూ వచ్చినా మీరందరూ కూడా ప్రొయాక్టివ్గా ఉన్నారు. ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ టిల్ ద FROs అండ్ ఇక్కడ సబ్ DFO ఎవ్రీబడి అంత ప్రొయాక్టివ్. అంటే అన్ని ఎలిఫెంట్స్ ఉంది, ఎవ్రీ డే బేసిస్ మీరు డే టైం డ్యూటీ చేస్తున్నారు అండ్ అగైన్ నైట్ టైం. అయినో నేనే మిమ్మల్ని చాలా ఫోర్స్ చేసి ఉంటాను నైట్ మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి, బట్ దట్ ఈస్ బికాస్ అక్కడ హ్యూమన్ లైఫ్ ఇన్వాల్వ్. దానికి కూడా మీరు అందరూ అర్థం చేసుకొని మళ్ళీ వెళ్ళారు. సో చిత్తూరు డిస్ట్రిక్ట్లో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది నేను యూజువల్లీ చెప్తాను అందరి దగ్గర, ఇట్ ఈస్ అ ఫైర్ ఫైటింగ్ మోడ్ ఆన్ 24/7. బట్ మీరు ఎవరు కూడా దానికి అలసిపోకుండా ఇప్పుడు దాకా చేస్తున్నారు. అదే ప్రోగ్రెస్ నెక్స్ట్ వచ్చారు మన సుబ్రాజ్ గారు, DFOగా ఛార్జ్ తీసుకున్నారు. ఆయనతో కూడా అదే మొమెంటోలో ఇన్ ప్రొటెక్టింగ్ పబ్లిక్ లైఫ్ అండ్ ఆల్సో ప్రొటెక్టింగ్ వైల్డ్ లైఫ్ మీరందరూ పనిచేయాలి అనేది కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది చెప్పారు నేను సూపర్ ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాను అనేది. సో మైట్ బి దాని వల్ల కూడా లాట్ ఆఫ్ డిఫికల్టీస్ మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నట్టు. యా, బికాజ్ ఆబ్వియస్లీ ఉన్నది ఒకరికి 24 hours, దాంట్లో ఏం చేయగలుగుతాం అనేది కూడా ఉంది. బట్ ఎప్పుడు కూడా ఒక్కటి నోట్ చేసుకోండి, వెన్ ఎవర్ మీ దగ్గర ఒక టు డూ లిస్ట్ అనేది ఉండాలి. ఆ టు డూ లిస్ట్కి ఒక డెడ్ లైన్ ఉండాలి, మర్చిపోకండి. అది మీ లైఫ్కి వస్తుంది. ఓకే, పుంగనూరు FRO గారికి కూడా చెప్పాలి, బికాస్ కోర్ట్ కేసెస్ హ్యావ్ డెడ్ లైన్స్. వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ ఇన్ మైండ్. మనం చేస్తూ ఉంటాను అనేది కాదు. యు ఆర్ ఇన్ అ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఒక సర్వీస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డెసిషన్ షుడ్ బి ప్రాంప్ట్, యాక్షన్ షుడ్ బి ఇమీడియట్. సో దానికే ఆ టు డూ లిస్ట్ అనేది అవసరం. దానికి డెడ్ లైన్ ఎప్పుడు అనేది మీరే రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక డెడ్ లైన్ వస్తుంది, దాని ముందు ఒక 1 month ముందు మనం ఒక డెడ్ లైన్ రాసుకోవాలి. దాని లోపల మనం ఎలా చెయ్యాలి, ఎంత ఎఫెక్టివ్గా చెయ్యాలి, అది మీ సక్సెస్. ఓకే, యూజువలీ చెప్తారు కదా, డిలేడ్ జస్టిస్ ఇట్స్ అన్ అన్జస్టిస్, ఇట్స్ అన్ ఇన్జస్టిస్, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్. సో ఆ టైంలో ప్రాంప్ట్గా యాక్ట్ చేసేది అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ మన కోఆపరేషన్లో మనం అందరు కూడా కలిసి అది చాలా నేర్చుకున్నాము. అండ్ ఎలిఫెంట్ క్యాంప్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ అవర్ స్టాఫ్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఎలిఫెంట్ కర్ణాటక నుంచి జరిగింది, పలంనేర్ మాత్రం కాదు, అన్ని రేంజెస్ కూడా దాంట్లో నాకు హెల్ప్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హెల్ప్. సో అది అంత సక్సెస్ఫుల్గా ఒక్క చిన్న హింజ్ లేకుండా మనం ఇక్కడ తీసుకొచ్చాము. మొత్తం క్యాంపు నేను చెప్పానని ఒక 6 monthsలో ట్రస్ట్ ఫండ్స్ మనకి ఇమ్మీడియట్గా ఫస్ట్ రిలీజ్ అవ్వట్లేదు, వస్తుంది తెలుసు. ఆ ట్రస్ట్తో అక్కడ ఉన్న ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా చేశారు. సో దానికైనా అవుట్కమే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇంకా చాలా ప్రోగ్రెస్ మనం మైండ్లో పెట్టుకున్నాం విత్ రిగార్డ్ టు సోలార్ లైట్స్ కావచ్చు, హ్యాంగింగ్ ఫెన్స్ వర్క్ స్టార్ట్ అయింది. ఇది అన్నీ కూడా నెక్స్ట్ DFOస్తో మీరు డిస్కస్ చేసి ఫర్దర్ దీన్ని ఎంత ఫాస్ట్గా మనం చేయగలుగుతామో అన్ని ప్రాణాలు కాపాడగలుగుతాం. అది అందరూ గుర్తుపెట్టుకొని లెట్ us ఆల్ వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ అదే సపోర్ట్ మీ నెక్స్ట్ DFOకి మీరు ఇవ్వాలి అనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఇట్స్ అ గ్రేట్ డివిజన్, హోపింగ్ టు సీ బెస్ట్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. Thank you, ma'am. Because even though you have to go and join in the next posting, you have waited for me and you have given enough time for me. So thanks for your waiting, ma'am. And also, and you have spent a lot of time to explain each and every issues, whatever is going on, ma'am. So your guidance and support means a lot to me. And as because I am the first, this is my first posting, so I expect your guidance in future also, ma'am. And whatever the efforts you have taken in the past will carry forward in next level, ma'am. And to all the FROs and other field staffs, I would like to expect the same kind of support whatever you have given to the ma'am. I expect the same from you all, and whatever the issues ongoing, and we will take it out and we will resolve one by one, and we will all work together, and we will discuss later. Thank you.